మరి రోహింగ్యాలు అంత ఈజీగా ఎట్లొస్తారు ఇక్కడికి? మధ్యలో బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ తర్వాత చాలా రాష్ట్రాలున్నాయి. వెస్ట్ బెంగాల్ ఇట్లా వస్తే బీహారు ఇవన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ దాటుకొని ఇక్కడికి ఎట్లొచ్చిర్రు? గతంలోనే గాదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఈ 2017 తర్వాత జరిగిన ఆ గొడవ తర్వాత గూడా చాలా మందొచ్చిర్రు గదా! మరి వాళ్ళందరూ ఎట్లొచ్చిర్రు? ఇన్ని రాష్ట్రాలు దాటుకొని తెలంగాణ దాకా వచ్చిర్రు అంటే, మధ్యలో చాలా రాష్ట్రాల్లో ఇదే బీజేపీ అధికారంలో ఉన్నది. ఆ చా అందులో ఇవన్నీ దాటుకొని రావడానికి వాళ్ళు మరి ఎట్లా సహకరించిర్రు? ఎందుకు అడ్డుకోలేకపోయారు? అసలు బార్డర్‌లోనే అడ్డుకోవాలి కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఈ రాష్ట్రాలు గూడా ఎందుకు అడ్డుకోలేకపోయినాయి? అంటే సరిహద్దు భద్రతను పర్యవేక్షించాల్సినటువంటి రక్షణ శాఖ ఏం చేస్తున్నట్టు, ఇంటర్నల్‌గా భద్రతను పర్యవేక్షించాల్సిన హోం శాఖ ఏం చేస్తున్నట్టు. ఇగ మనం గట్టిగా మాట్లాడితే ఏమేస్తారు, వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ అక్కడ వాళ్ళకు రెడ్ కార్పెట్ ఏసిర్రు. రోహింగ్యాలందరిని తీసుకొచ్చి బెంగాల్‌లో కూర్చోబెట్టారని మాట్లాడతారు. మరి బెంగాల్‌లో కంటే మమతా బెనర్జీ చేసింది కాబట్టి అనుకుందాం. మరి మిగతా రాష్ట్రాలకు ఎట్లొచ్చిర్రు వీళ్ళు? అంటే ఇదంతా గూడా కేంద్ర ప్రభుత్వ చేతగానితనం.